హే హాయ్ గుడ్ మార్నింగ్. సో గైస్, ఈ రోజు సెషన్ నుంచి నెక్స్ట్ ఒక 15 to 20 సెషన్స్ వరకు జావా స్క్రిప్ట్ యొక్క బేసిక్ కాన్సెప్ట్స్ అయితే మనం చూద్దాం. సో ఇన్ జనరల్గా జావా స్క్రిప్ట్ మనకి నేర్చుకోవాల్సిన అవసరం ఏంటి? ఇన్ జనరల్గా ఇదేంటి అంటే కనుక మోస్ట్ పాపులర్ అండ్ వైడ్లీ యూస్డ్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ యాజ్ వెల్ యాజ్ అ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. ఓకే, బాగానే ఉంది, పాపులర్ అయ్యి ఉండొచ్చు. మనకి ఎందుకు ఉపయోగం అంటే కనుక ఇన్ జనరల్గా ఈ జావా స్క్రిప్ట్ని యూస్ చేసుకుని వెబ్సైట్ డెవలప్మెంట్లో కానీ, యుఐ ఆటోమేషన్లో కానీ, మొబైల్ ఆటోమేషన్లో కానీ చాలా ఎక్కువగా వాడుతున్నారన్నమాట. సో మన టెస్టింగ్ పర్స్పెక్టివ్లో ఈ జావా స్క్రిప్ట్ యూస్ చేసుకుని అప్కమింగ్ సెషన్స్లో యుఐ ఆటోమేషన్ విచ్ ఈస్ ఎ ప్లే రైట్ యాజ్ ఎ టూల్ని యూస్ చేసి ప్లే రైట్ జావా స్క్రిప్టింగ్ నేర్చుకుంటాము. అండ్ ఇఫ్ యూ కన్సిడర్ మొబైల్ ఆటోమేషన్ టెస్టింగ్ అంటే జావా స్క్రిప్ట్ బేస్ మీద ఏమన్నా టూల్స్ ఉన్నాయా అంటే కనుక డీటాక్స్ అన్న ఒక మొబైల్ ఆటోమేషన్ టెస్టింగ్ ఉంది. జావా స్క్రిప్ట్ బేసిక్స్ తెలిస్తే గనక ఆటోమేటికల్లీ మొబైల్ ఆటోమేషన్ కూడా చేయొచ్చు. ఓకే, బాగానే ఉన్నది. సో మనకు వచ్చే ఇమీడియట్ క్వశ్చన్ ఏంటి అంటే, సో సురేంద్ర, ఈ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ దిస్ జావా స్క్రిప్టింగ్ ఏంటి? బేసికలీ సింపుల్గా చెప్పాలి అంటేనండి, ఇట్స్ సింపుల్ అండ్ ఈజీ టు అండర్స్టాండ్ సింటాక్సెస్ దట్ వీ హ్యావ్ ఎన్ అ జావా స్క్రిప్ట్. సో దీని యొక్క సింటాక్సెస్ అన్నది చాలా సింపుల్ అండ్ ఈజీ టు అండర్స్టాండ్. అండ్ మోర్ ఓవర్, ద స్పీడ్ అండ్ ఎఫిషియన్సీ ఈజ్ మోర్ ఇన్ అ జావా స్క్రిప్ట్. మీకు జావా స్క్రిప్ట్లో స్పీడ్, ఎగ్జిక్యూషన్ స్పీడ్ కానీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎఫిషియన్సీ కానీ చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్, అన్నిటికంటే క్రిటికల్ థింగ్ ఏంది అంటే ఇట్ డస్ హ్యాస్ అ స్ట్రాంగ్ కమ్యూనిటీ సపోర్ట్. సో అంటే కమ్యూనిటీ సపోర్ట్ ఇట్ సెల్ఫ్ మీన్స్ నాకు ఎప్పుడైనా ఎక్కడైనా ఒక ఇష్యూస్ వచ్చినాయి అనుకో, దానికి సంబంధించిన మల్టిపుల్ సొల్యూషన్స్ ఉంటాయి. అండ్ తక్కువ టైంలో మన ఇష్యూస్ని వీ కెన్ రిజాల్వ్ ఇట్. ఓకే, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, గుడ్ ఎనఫ్. సో ఇమీడియట్లీ మనకు వచ్చే ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే, సో సురేంద్ర, ఓకే ఫైన్, ఈ జావా స్క్రిప్ట్ గురించి ఎంత ఉన్నది కదా, నేను నేర్చుకోవాల్సిన అవసరం ఏంటి? రైట్, నాకు నెసెసిటీ ఏంటి? సి కన్సిడర్, మీరు సెలీనియం నేర్చుకోవాలనుకున్నారనుకోండి. సెలీనియం మీద మీరు వర్క్ చేయాలి అంటే ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంటేనే ఆ లాంగ్వేజ్ యొక్క నాలెడ్జ్ బేస్ మీద మీరు ఫర్దర్గా వర్కింగ్ చేసుకుంటారు. రైట్, జావా కానీ పైథాన్ కానీ వీటిలో ఏదో ఒకటి నేర్చుకొని చేస్తాం. అట్లాగే ఇప్పుడు ప్లేరైట్ అనే ఒక యుఐ ఆటోమేషన్ టూల్ మీద మనం పని చేయాలి అంటే ఎయిదర్ జావా స్క్రిప్టింగ్ కానీ, టైప్ స్క్రిప్టింగ్ కానీ, పైథాన్ కానీ ఏదో ఒకటి తెలియాలి. ఈ సెషన్స్లో మనం జావా స్క్రిప్టింగ్ తెలుసుకొని ప్లేరైట్ యూజింగ్ జావా స్క్రిప్టింగ్ ఎలా వర్క్ చేయాలి అన్నది మనం స్టడీ చేస్తాం. సో సురేంద్ర, ఒక ఆటోమేషన్ టూల్కి సంబంధించిన నాలెడ్జ్ మనం చేయాలి అంటే జావా స్క్రిప్ట్లో మనకి ఏమేం కావాలి అంటే, ఐడియల్గా చెప్పాలి అంటే మనం దాని నుంచి బేసిక్ అండర్స్టాండింగ్ ఆన్ అ జావా కావాలి. లైక్ ఒక వేరియబుల్ని ఎట్లా డిఫైన్ చేస్తాము, సమ్ ఇన్ఫర్మేషన్ని ఎట్లా ప్రింట్ చేస్తాము, కండిషనల్ స్టేట్మెంట్స్ ఎట్లా యూస్ చేస్తాము, లూపింగ్ స్టేట్మెంట్స్ ఎట్లా యూస్ చేస్తాము, ఒక ఎక్సెప్షన్ వస్తే ఆ ఎక్సెప్షన్ని ఎలా హ్యాండిల్ చేస్తాము, ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ కూడా మన ఫర్దర్ సెషన్స్లో వన్ ఆఫ్టర్ అనదర్ చదువుతాం. ఇవన్నీ కూడా అఫ్ కోర్స్ మన ప్లే రైట్ ఆటోమేషన్కి యూజ్ అవుతాయి కాబట్టి. ఓకే, పర్ఫెక్ట్. సో విత్ దాట్ నోట్, లెట్స్ గెట్ స్టార్టెడ్ on the topics. See you again in the next lecture with the further concepts. Thank you. Bye bye.